Classification of diuretics: high efficacy diuretics, medium efficacy diuretics, and weak diuretics. Weak diuretics is again classified into three categories: carbonic anhydrase inhibitors, potassium sparing diuretics, and osmotic diuretics. Today we are going to learn carbonic anhydrase inhibitors. Carbonic anhydrase inhibitors దేనిపైన యాక్ట్ చేస్తాయి? ఇట్ యాక్ట్స్ ఆన్ పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ పైన యాక్ట్ చేస్తాయి. సో సైట్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే, కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్లో డ్రగ్స్ చూద్దాం. అసిటజోలమైడ్, డైక్లోరోఫినమైడ్, మెథజోలమైడ్, బ్రింజోలమైడ్ అండ్ డోరజోలమైడ్. ఇక్కడ అసిటజోలమైడ్ అనేంటి ప్రోటోటైప్ డ్రగ్. ఓకే, పీసీటీ సెల్. ఓకే, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇందులో ఏంటి? ఎపిథియల్ సెల్స్ ఉంటాయి. ఓకే, వన్ సైడ్ ఏమో లుమెన్ కంటైనింగ్ యూరిన్, ఇంకో సైడ్ ఏంటి? క్యాపిలరీ కంటైనింగ్ బ్లడ్. ఓకే, ఇక్కడ చూడండి, లుమెన్లో ఏముంటుంది మనకి? కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఉంటుంది. అండ్ ఇన్సైడ్ ద సెల్ మనకి ఏముంటుంది? కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఉంటుంది. ఓకే, పీసీటీ లోపల ఏముంటుంది? కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఉంటుంది. అండ్ లుమెన్లో కూడా మనకి ఏంటి? కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి యూరిన్లో సోడియం బైకార్బోనేట్ ఉంటుంది. ఏంటి? H2CO3. ఓకే, సోడియం బైకార్బోనేట్ ఉంటుంది. ఈ యూరిన్లో ఏముంటుందని చెప్పాను నేను ఆల్రెడీ? కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఉంటుంది. ఈ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది? యూరిన్లో ఉన్న సోడియం బైకార్బోనేట్ని స్ప్లిట్ చేస్తుంది. ఎలా? వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా. ఓకే, ఈ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది? H2O అండ్ CO2గా స్ప్లిట్ చేస్తుంది. ఇది డిఫ్యూజ్ అవుద్ది, లోపలికి వెళ్తుంది, సెల్ లోపలికి. ఓకేనా? డిఫ్యూజ్ అయ్యి సెల్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ మనకేంటి? సెల్ లోపల కూడా కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఉంటుందని చెప్పాను కదా. ఈ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని మళ్ళీ కంబైన్ చేస్తుంది. ఏంటి? ఎలా కంబైన్ చేస్తుంది? సోడియం బైకార్బోనేట్గా కంబైన్ చేస్తుంది. ఓకే, ఈ సోడియం బైకార్బోనేట్ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ అయోనైజ్ అయ్యి H+ అండ్ HCO3 నెగటివ్గా స్ప్లిట్ అవుద్ది. ఓకే, ఈ H+ని మనం ఏమంటాం? ప్రోటాన్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక పంప్ ఉంది చూడండి. ఇదేంటి? సోడియం ప్రోటాన్ ఎక్స్చేంజ్ పంప్ ఇది. ఓకేనా? సోడియం ప్రోటాన్ ఎక్స్చేంజ్ పంప్. ఇక్కడ ఏమవుద్దంటే యూరిన్లో సోడియం అనేది రీఅబ్సార్ప్షన్ అవుతుంది. ఎలా? ఎక్స్చేంజ్ చేస్తుంది ప్రోటాన్ని. సోడియంని రీఅబ్సార్ప్షన్ చేస్తుంది, ప్రోటాన్ని ఏం చేస్తుంది? యూరిన్లోకి పంపిస్తుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఏంటి? సోడియం ప్రోటాన్ ఎక్స్చేంజ్ జరుగుద్ది. మనకి ఈ ఎక్స్చేంజ్ జరిగి సోడియం రీఅబ్సార్ప్షన్ కావాలంటే కంపల్సరీ ఏంటి? ప్రోటాన్ కావాలి. ఓకే, H+ కావాలి. ఓకే, H+ ఏంటి? ప్రోటాన్ కావాలి. ఇదేంటి? నార్మల్ ఫంక్షన్. ఓకే, మనం ట్యాబ్లెట్ ఇవ్వకముందు నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు మనం ట్యాబ్లెట్ ఇస్తున్నాం. ఏంటి? అసిటజోలమైడ్ ఇస్తున్నాం. ఏంటి? కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్లో అసిటజోలమైడ్ ట్యాబ్లెట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. అందుకే కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ అని నేమ్ వచ్చింది. ఓకే, ఇది ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్హిబిట్ చేస్తే ఏమవుతుంది మనకి? సోడియం బైకార్బోనేట్ అనేది వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా స్ప్లిట్ అవ్వదు. ఓకే, బై మిస్టేక్లో ఇది లోపలికి ఎంటర్ అయినా ఇక్కడ ఒక కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ ఉంటుంది మనకి సెల్ లోపల, చెప్పాను కదా. సో ఇదేం చేస్తుంది? ఇదేం చేయదు, ఎందుకంటే దీన్ని మనం ఆల్రెడీ ఇన్హిబిట్ చేసాం. సో ఇదేంటి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని సోడియం బైకార్బోనేట్గా కంబైన్ చేయదు. కంబైన్ చేయనప్పుడు మనకేంటి? అయనైజ్ కాదు. ఎలా? H+ అండ్ HCO3 నెగటివ్గా కాదు. అప్పుడు ఏంటి? మనకి ఇక్కడ ప్రోటానే ఉండదు. ఓకే, కంపల్సరీ మనకి ప్రోటాన్ కావాలి. ఏంటి? సోడియం అండ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ప్రోటానే లేనప్పుడు సోడియం రీఅబ్సార్ప్షన్ కాదు కదా, ఎక్స్చేంజ్ చేయడానికి మనకు ప్రోటాన్ లేదు కదా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? సోడియం అనేది యూరిన్లో ఎక్స్క్రీట్ అవుద్ది. ఓకే, సోడియం ఎటు వెళ్తే వాటర్ కూడా అట్టే వెళ్తుంది. వాటర్ ఫాలో సోడియం. సో సోడియంతో పాటు వాటర్ కూడా మనకి యూరిన్లో లాస్ అవుతున్నాం. ఇక్కడ ఏంటి? లాస్ ఆఫ్ వాటర్ అండ్ సోడియం ఏంటి? డయూరిసిస్.
లాస్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ అంటే ఏంటి? డైయూరిసిస్. సో ఇక్కడ ఏంటి మనకి డైయూరిసిస్ అవుతుంది. ఈ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ యాక్షన్ చూపిస్తుంది. అంటే ఫస్ట్ 2 టైమ్స్ వర్క్ చేస్తుంది, బట్ తర్వాత మళ్ళీ వర్క్ చేయదు. సో ఇది డైయూరిసిస్కి ఎక్కువగా యూజ్ చేయరు. ఓకే, మనం కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ని ఏంటి ఇన్హిబిట్ చేస్తున్నాం అసెటజోలమైడ్ టాబ్లెట్ ఇచ్చి. సో ఇక్కడ ఏమవుతుంది? సోడియం బైకార్బోనేట్ అనేది వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా స్ప్లిట్ కాదు, లోపలికి వెళ్ళదు. ఇది యూరిన్లోనే ఉంటుంది. సో ఏంటిది? యూరిన్లో ఎక్స్క్రీట్ అవుద్ది. ఇది యూరిన్ని ఆల్కలైన్ చేస్తుంది. సో ఇది ఒక సైడ్ ఎఫెక్ట్. అండ్ మనకి HCO3 నెగటివ్ అనేది బ్లడ్లోకి వెళ్ళదు కదా. ఎందుకు? ఇక్కడ కూడా మనం కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తున్నాం కదా. సో అప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని కంబైన్ చేయదు. కంబైన్ చేయకపోతే ఏమవుతుంది? ప్రోటాన్ అండ్ HCO3 నెగటివ్ ఫామ్ కాదు. సో ఇదేంటి? బ్లడ్లోకి అబ్జర్ప్షన్ కాదు. అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ని ఇది యాసిడిక్ చేస్తుంది. బ్లడ్ని ఇది యాసిడిక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ బ్లడ్ యాసిడిక్ నేచర్లో ఉంటుంది, ఇక్కడ యూరిన్ ఏంటి? ఆల్కలైన్ నేచర్లో అవుద్ది. సో ఇవి రెండు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్. కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్ ఐలో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఐలో, స్టమక్లో అండ్ బ్రెయిన్లో. ఐలో ఏం చేస్తుంది? ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ని డిక్రీజ్ చేస్తుంది. స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని డిక్రీజ్ చేస్తుంది, HCl. ఓకే, ఇట్ డిక్రీజెస్ HCl. అండ్ బ్రెయిన్లో ఏంటి? ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఓకే, ఇప్పుడు యూజెస్ చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎపిలెప్సీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మీకు తెలుసు ఆల్రెడీ ఏంటి? యూరిన్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేయాలంటే మనం ఆల్కలైన్ చేయాలి యూరిన్ని. మెటబాలిక్ ఆల్కలాసిస్, ఆ డిసీజ్ ఉన్నప్పుడు కూడా మనం ఏంటి? బ్లడ్ని యాసిడిఫై చేయడానికి ఈ డ్రగ్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పీరియాడిక్ ప్యారలైసిస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మౌంటైన్ సిక్నెస్. అక్యూట్ మౌంటైన్ సిక్నెస్లో కూడా మనం ఈ డ్రగ్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక కండిషన్లో కూడా యూజ్ చేస్తాం. ఏంటి? గ్లకోమా కండిషన్స్లో. ఓకే, ఇవేంటి యూజెస్. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? హైపోకెలెమియా. మనం ఆల్రెడీ లూప్ డైరెటిక్స్లో చూసాం హైపోకెలెమియా, అండ్ థయాజైడ్ డైరెటిక్స్లో కూడా చూసాం అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి? హైపోకెలెమియా. బట్ ఇక్కడ ఏంటంటే సివియర్ హైపోకెలెమియా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్కువగా మనం లాస్ అవుతాం. ఏంటి? పొటాషియం. ఓకే, సో సివియర్ హైపోకెలెమియా ఉంటుంది. హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఉంటాయి, లైక్ ఫీవర్, ర్యాషెస్, ఇవన్నీ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాంట్రా ఇండికేటెడ్ ఇన్ లివర్ డిసీజెస్. ఓకే, ఇవన్నీ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్.